హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బనకచెర్ల ప్రాజెక్టు గత కొద్ది కాలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సర్కార్ల మధ్య వివాదానికి కారణమైన ప్రాజెక్ట్ ఇది. బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కృష్ణా డెల్టా నుంచి ఆ తర్వాత తుంగభద్ర బేసిన్ వరకు తీసుకెళ్తాను అనేది ఆయన చెప్తున్న మాట. దీనికోసం 80,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాతో డిపిఆర్ రూపొందించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కూడా ఈ ప్రాజెక్టుకి మీరు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వండి అని అడిగారు. సో తొందరలోనే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతున్నాం ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తూ వచ్చిన మాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో సమావేశమైన సందర్భంగా బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పిన మాట. సో రెండు రాష్ట్రాల మధ్య అధికారుల కమిటీ వేయబోతున్నాము. అధికారుల కమిటీ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన కూడా స్టడీ చేసి రికమెండేషన్స్ ఇస్తుంది. దాని ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పారు. అటువంటిది ఏమీ లేదు అని తెలంగాణ రాష్ట్ర సర్కార్ చెప్పింది. మేము ఆ చర్చ చేయలేదు అని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదే పదే బనకచెర్లకు సంబంధించిన చర్చ, బనకచెర్లకు సంబంధించి తాము రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్న బనకచెర్లతో అంటూ ఒక క్యాంపెయిన్ని చేస్తూ వచ్చింది. సో ఈరోజు ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేత ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుని చేపట్టలేదు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతాలతో మేము చర్చలు చేస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు చేపట్టలేదని మాకు చెప్పింది అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది. అంటే దేశ ప్రజలకు చెప్పింది. బనకచెర్ల ప్రాజెక్టుని మేము ఇంకా చేపట్టలేదు అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా చెప్పడం అంటే ఇప్పటిదాకా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా చేస్తోంది డ్రామానా? ఇప్పటివరకు బనకచెర్ల కట్టేస్తాం, గేమ్ చేంజరు, 80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వబోతోంది, లేకపోతే పక్క రాష్ట్రంతో వివాదము, దానికి సంబంధించి రకరకాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఉదాత్తమైన స్టేట్మెంటు, రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఇవన్నీ కూడా డ్రామానా? ఒక అటెన్షన్ డైవర్షనా? కాకపోతే ఇవన్నీ అటెన్షన్ డైవర్షనో డ్రామానో కాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము కట్టట్లేదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 80,000 కోట్ల రూపాయల అంచనా గేమ్ చేంజర్ అని మాట్లాడిన మీరు కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదనో మేము కట్టట్లేదు ఇంకానో చెప్పారంటే ఏమని అర్థం చేసుకోవాలి? సో మీరు డ్రామాలు ఆడుతున్నారని కదా అర్థం చేసుకోవాలి. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించి పంపించారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత అక్కడితో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఇలాంటి వార్తలు చూసాం. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాము, కమిటీ వేస్తున్నాం, కమిటీ ఏదో తేలుస్తుంది అని చెప్పారు. సో అసలు ఆ ప్రస్తావన లేదు, ఆ ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? దేని క్రైటీరియాగా తీసుకోవాలి? భారత ప్రభుత్వం దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన దాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి బనకచెర్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా చేస్తున్నదంతా డ్రామానేనా అనే దానికి బలం చేకూర్చేలా ఈరోజు పార్లమెంట్లో జరిగిన పరిణామాల్ని చూడొచ్చు.